తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూజివీడు పత్తి విత్తనాలను 100% సబ్సిడీతో రైతులకు అందజేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని దుబాక వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి అన్నారు. ప్రతి రైతు వడ్ల వైపే మొగ్గు చూపకుండా రాష్ట్ర ప్రభుత్వం సూచించిన విధంగా ప్రత్యామ్నాయ పంటలను ఆరుతడి పంటలను పండించి అధిక లాభాలు ఆర్జించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబాక పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పలువురు రైతులకు నూజివీడు పత్తి విత్తనాలను 100% సబ్సిడీతో మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వడ్ల వైపు మొగ్గు చూపకుండా ఆరుతడి పంటలపై ఆసక్తి కనబరచాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో విత్తనాలు అందజేయడం జరిగిందన్నారు. ప్రతి రైతు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలను వేసి ప్రభుత్వం అందజేసే సబ్సిడీని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఏఎంసీ చైర్మన్ కొంగరి రవికి రైతులకు ఏవో ప్రవీణ్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు మనోజ్ఞ, సంతోష్, అనుష పాల్గొన్నారు. రైతులు ఆరుతడి పంటల దిశగా అడుగులు వేయాలని ఒక ప్రధాన ఉద్దేశంతో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేస్తే కూడా ఆదాయం సంపాదించుకోవచ్చనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు 100% సబ్సిడీతోటి రైతులకు ఉచితంగా పత్తి విత్తనాలు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి రైతులు ఓన్లీ వరి దిశగా అడుగులు వేయకుండా ప్రత్యామ్నాయ పంటల ద్వారా, ఆరుతడి పంటల ద్వారా అధిక ఆదాయం సంపాదించుకునే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా ప్రభుత్వానికి సహకరించి ఆరుతడి పంటలను ప్రోత్సహించినట్టయితే మనకు కూడా దానికి డిమాండ్కు తగ్గట్టుగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ప్రభుత్వాన్ని సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నేషనల్ మిషన్ ఫర్ కాటన్ ప్రోగ్రాం కింద అధిక సాంద్రత పత్తి విధానంలో మనము 100 ఎకరాల్లో రైతులకు నూజివీడు సీడ్ కంపెనీకి సంబంధించిన అర్మిత రకము, అట్లాగే రాశికి సంబంధించిన ఫిఫ్త్ రకాన్ని మనం 100% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే దీంతోపాటు కెమికల్స్ కూడా మనకు సబ్సిడీగా వచ్చే అవకాశం ఉంది. వాటిని కూడా రైతులకు చేస్తాము. సో ఈ పథకాన్ని రైతులందరూ వినియోగించుకోవాలి. అట్లాగే పత్తి పంట, కంది పంట లాంటి పంటలు వేసుకుని ఆరుతడి పంటల వైపు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారి సూచనలకు అనుగుణంగా ప్రభుత్వం వరి సాగు తగ్గించి సన్న రకాల సాగు, అట్లాగే ఆరుతడి పంటల సాగుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. కాబట్టి మన ఏఈఓలు కానీ వ్యవసాయ శాఖ సిబ్బంది దాని విధంగా మేము కృషి చేయడం జరుగుతుంది.